మార్కెట్స్ ఫాలో అవుతున్న కంటిన్యూస్‌గా పెరుగుతున్న కొన్ని స్టాక్స్ గురించి డిస్కస్ అనేది చేద్దాం గైస్. ఒక 4 స్టాక్స్ అనమాట. సో తగ్గేదేలే అన్నట్టు పెరుగుతున్నాయి. సో ఆ స్టాక్స్ గురించి డిస్కస్ చేద్దాం. మార్కెట్స్ కొంత పెరిగితే కనుక ఇంకా కూడా మంచి రిటర్న్స్ ఇచ్చే ఛాన్స్ ఉన్నాయి ఈ స్టాక్స్. వాటి గురించి వన్ బై వన్ డిస్కస్ చేద్దాం గైస్. దాంట్లో ఫస్ట్ స్టాక్ వచ్చేసరికి బీఎస్సీ అనమాట. సో బీఎస్సీ ఆల్మోస్ట్ 2500 2600 లెవెల్స్ దగ్గర నుంచి కంటిన్యూస్‌గా పడి 2300కి వచ్చిందనమాట. మేము కూడా పర్సనల్‌గా ఈ పర్టికులర్ స్టాక్‌ని 2570 ఆ రీజన్స్లో తీసుకున్నాం. సో ఆల్మోస్ట్ ఇది 2326 లెవెల్స్ దాకా వెళ్ళిందనమాట. ఈరోజు ఒక్కరోజే 5% దాకా కూడా స్టాక్లో మొమెంటం కనిపించింది. మొన్న ఫ్రైడే రోజు 2250 లెవెల్స్ టెస్ట్ చేసింది. ఈరోజు ఆఫ్టర్నూన్ టైంలో చాలా బాగా పెరిగిందనమాట స్టాకు. సో మంచి రివర్సల్ కూడా వచ్చింది. సో ఒకవేళ కంటిన్యూ అయితే కనుక ట్రెండ్ మనకి 2450 నుంచి 2500 మనం ఫస్ట్ టార్గెట్ కింద ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఒకవేళ ఇది కూడా బ్రేక్ అయితే 2700 లెవెల్స్ దాకా కూడా మనం షార్ట్ పీరియడ్లో మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. సో స్లో మూవింగ్ స్టాక్, హెవీ మూవింగ్ స్టాక్ కాదు, బట్ మనకి పెరిగే ఛాన్స్ అనే ఉన్నాయన్నమాట. మన ఫస్ట్ టార్గెట్ ప్రీవియస్గా మల్టిపుల్ టైమ్స్ 2500 లెవెల్స్ టెస్ట్ చేసింది. అది మన ఫస్ట్ టార్గెట్ కింద ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఒకవేళ తీసుకుందాం అనుకుంటే కొంత పాజిటివిటీ కనిపించి రేపు కనుక 2300 పైన సస్టైన్ అయితే కనుక యాడ్ చేసుకోవచ్చు. సో ఇది మనకి ఫస్ట్ స్టాక్ అనమాట బీఎస్సీ. అలాగే సెకండ్ వన్ వచ్చేసరికి మొన్న మనం ఫ్రైడే రోజు ఏదైతే సండే వీడియోలో డిస్కస్ చేసాం స్కిప్పర్ అనమాట. స్కిప్పర్లో మంచి రివర్సల్ వచ్చిందని చెప్పుకున్నాం. ఈరోజు కూడా ఆల్మోస్ట్ కొంత నెగిటివ్ ఓపెన్ అయినా సరే కొంత కింద పడి మళ్ళీ కూడా ప్రాఫిట్ బుకింగ్ జరిగింది. ఈరోజు మేము ఇంట్రాడేలో కూడా ఈ పర్టికులర్ స్టాక్లో 4 to 5% ప్రాఫిట్స్ అనేది తీసుకున్నాం అనమాట. సో 325 రెసిస్టెన్స్ కింద మనం చెప్పుకున్నాం. 350 సెకండ్ టార్గెట్ కింద పెట్టుకున్నాం. ఈరోజు మనకి ఫస్ట్ టార్గెట్ రీచ్ అయిందనమాట. రేపు అబ్జర్వ్ చేయండి 310 పైన సస్టైన్ అయితే కనుక మనం యాడ్ చేసుకోవచ్చు. సో 325 350 లెవెల్స్ మన టార్గెట్స్ కింద పెట్టుకోవచ్చు అనమాట. మంచి రివర్సల్ వచ్చింది. ఒకవేళ ఇది కూడా బ్రేక్ అయితే ఇంకా ఫర్దర్గా కూడా 380 లెవెల్స్ కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో రీసెంట్గా షార్ట్ ఫాల్ అయింది, ఆ విధంగానే షార్ట్ రివర్సల్ కూడా వచ్చింది. 325 ప్రస్తుతం రెసిస్టెన్స్ కింద యాక్ట్ చేస్తుంది. ఇది బ్రేక్ అయితే ఫర్దర్ టార్గెట్స్కి మనకి వెళ్ళే ఛాన్స్ అనమాట. సో ఇది మనకి స్కిప్పర్ గురించి. అలాగే మీరు కనుక ఇటువంటి స్టాక్స్ మీకు ఈక్విటీ ఇంట్రాడే కానీ ఆప్షన్స్ కానీ లేదా ఈక్విటీ షార్ట్ టర్మ్ కావాలనుకుంటే కింద వాట్సాప్కి కాంటాక్ట్ అనేది అవ్వచ్చు అనమాట. ఈరోజు మేము ఆల్మోస్ట్ 12 to 15% రిటర్న్స్ కేవలం ఈక్విటీలోనే తీసుకున్నాం. సో స్కిప్పర్లో అలాగే డీప్ ఇండస్ట్రీస్లో కూడా తీసుకున్నాం అన్నమాట. అలాగే ఆర్వీఎన్ఎల్లో కూడా మేము 5% దాకా కూడా ప్రాఫిట్ తీసుకున్నాం. మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక కింద వాట్సాప్కి కాంటాక్ట్ అవ్వచ్చు. అలాగే నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి జొమాటో గైస్. రీసెంట్ టైమ్స్లో జొమాటో షార్ట్ ర్యాలీ కనిపించింది అనమాట. సో కంటిన్యూస్ ర్యాలీ కనిపిస్తుంది. సో ఎవరైతే లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ ఉన్నారో హోల్డ్ చేయండి, షార్ట్ టర్మ్ బుక్ చేసుకోమని చెప్పాం. బట్ పడుతున్నప్పుడు మళ్ళీ కూడా 150 దగ్గర స్ట్రాంగ్ సపోర్ట్ వచ్చి చాలా బాగా ర్యాలీ అనేది కనిపిస్తుంది అనమాట. సో 175 మేజర్ రెసిస్టెన్స్ ఈరోజు బ్రేక్ అయింది. ఏమైనా కొంత పాజిటివ్ ఉంటే ఫర్దర్గా కూడా వెళ్ళే ఛాన్స్ ఉన్నాయి. ఎవరైనా ఆల్రెడీ ఇన్వెస్ట్ చేస్తుంటే కనుక హోల్డ్ చేయండి, ప్రస్తుతం ప్రాఫిట్లో ఉంది. సో మనం 195 నుంచి 200 రీజన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట ఫర్దర్గా ర్యాలీ కంటిన్యూ అయితే కనుక. ఒకవేళ ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటే 175 లెవెల్ పైన రేపు సస్టైన్ అయితే కనుక యాడ్ చేసుకోవడానికి ట్రై చేయండి గైస్. 175 నుంచి 180 స్మాల్ స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకొని తీసుకోవచ్చు అనమాట. సో ఇది మనకి జొమాటో గురించి. అలాగే నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి స్క్రీన్ రెఫరెన్స్. సో ఈ పర్టికులర్ స్టాక్ అప్పర్ సర్క్యూట్ స్ట్రచ్ చేస్తుంది. సో షార్ట్ ఫాల్ ఆల్మోస్ట్ 720 లెవెల్స్ దగ్గర నుంచి కంటిన్యూస్గా ఫాల్ అయ్యి మళ్ళీ కూడా మంచి ర్యాలీ కనిపిస్తుంది అనమాట. సో కొంత పాజిటివ్ ఉంటే మనం ఇది కూడా యాడ్ చేసుకోవచ్చు. 700 750 800 లెవెల్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో 650 నుంచి 680 670 లెవెల్స్ మధ్యలో యాడ్ చేసుకోవడానికి ట్రై చేయలేదు. కొంత పాజిటివిటీ ఉన్నా సరే యాడ్ అయినా చేసుకోవచ్చు అనమాట. షార్ట్ బయర్స్ కనిపిస్తున్నారు స్టాక్లో, వాల్యూమ్స్ కూడా ఇంక్రీజ్ అయ్యాయి అనమాట స్టాక్లో. ఇది కూడా కొంత కంటిన్యూస్ ర్యాలీ కనిపిస్తుంది అనమాట. బట్ ఇది కొంచెం బుక్ ఎంట్రీలో ఉంది. ఏఎస్ఎం స్టాక్ కొంచెం జాగ్రత్తగా ఇన్వెస్ట్ చేయండి, క్వాంటిటీ రెడ్యూస్ చేసుకోండి. సో ఇవన్నమాట 4 స్టాక్ రీసెంట్గా కంటిన్యూస్గా ర్యాలీ ఇస్తున్నాయి. ఫస్ట్ వన్ బీఎస్సీ, అలాగే సెకండ్ వన్ స్కిప్పర్ డిస్కస్ చేసాం, థర్డ్ వన్ జొమాటో, ఫోర్త్ వన్ వచ్చేసరికి స్కిన్నర్ అనమాట. సో ఈ స్టాక్స్లో మీరు ఇంకేమైనా అనాలిసిస్ చేసిన స్టాక్స్ ఉంటే కనుక కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఏవైతే కంటిన్యూస్గా ర్యాలీ అవుతున్నాయి. ఈవెన్ ఈరోజు మార్కెట్ ఆల్మోస్ట్ 90 పాయింట్స్ ఫాల్ మనకి నిఫ్టీ కనిపించింది. బట్ స్టిల్ ఈ పర్టికులర్ స్టాక్స్ కొంత పాజిటివిటీ కనిపిస్తుంది అనమాట. సో ఇంకొన్ని స్టాక్స్ లైక్ ధర్మాక్స్ కూడా కొంత పాజిటివ్గా ఉంది. సో ధర్మాక్స్ కూడా నేను పర్సనల్గా వ్యూ చేస్తున్నాను. సో పాజిటివ్ ఉంటే కనుక తీసుకోవచ్చు అనమాట. సో ఇదనమాట వీడియో కనుక నచ్చితే కనుక లైక్ చేయండి, సబ్స్క్రిప్షన్ బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. మన టెలిగ్రామ్ గ్రూప్ ఇప్పుడు దాకా జాయిన్ అయిపోయింటే కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఉన్నాయి, క్లిక్ చేసి జాయిన్ అవ్వచ్చు అనమాట. ఎటువంటి స్టాక్స్ మీద డౌట్స్ ఉన్నా సరే అడగొచ్చు అనమాట. సో ఇది మనకి వీడియో అనమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే గైస్.